మానవుడు ఈ భూమిపై పుట్టి ఇప్పటికి 25 లక్షల సంవత్సరాలైంది. లభిస్తున్న ఆధారాలను బట్టి ఫస్ట్ హ్యూమన్ బీయింగ్ ఆఫ్రికాలో పుట్టి ఆ తరువాత కాలక్రమంలో అన్ని ఖండాలకు ప్రవేశించాడు. ఈ మొత్తం సమయాన్ని 7 భాగాలుగా మనం చూడవచ్చు. అందులో మొదటిది ప్రీ హిస్టారిక్ ఎరా, పాతరాతి యుగం. భారత ఉపఖండంలోకి మానవుడు ప్రవేశించి 7 లక్షల సంవత్సరాలైంది. ఇలా ప్రవేశించిన మానవుడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు, ఎలా అభివృద్ధి చెందాడు, భారత ఉపఖండం ఇండియన్ సబ్ కాంటినెంట్ని ఎలా డెవలప్ చేశాడో చూద్దాం. ఆ సమయంలో రాళ్లనే ఆయుధాలుగా వాడడం అలవాటు చేసుకున్నాడు. జంతువులను రాళ్లతో కొట్టి చంపి పచ్చి మాంసం తినడమే అప్పటి ఆహారపు అలవాటు. నెమ్మదిగా నిప్పు చేయడం కూడా నేర్చుకున్నాడు. దాంతో మాంసాన్ని కాల్చి తినడం అలవాటైంది. ఆ సమయంలోనే ఒక సొసైటీగా ఫామ్ అయి జీవించడం కూడా తెలుసుకున్నాడు. ఆ తరువాత కాలంలో రాళ్లతో పదునైన ఆయుధాలు చేసి వాటితో వేటాడడం స్టార్ట్ చేశాడు. 40,000 BC నాటికి పెద్ద బండరాలను ఒక షెల్టర్గా మార్చుకోవడం తెలుసుకున్నాడు. గృహలలో గుంపులు గుంపులుగా జీవించడం, బాడీకి డ్రెస్ లాంటివి తయారు చేయడం నేర్చుకున్నాడు. మీరు చూస్తున్నది 30,000 సంవత్సరాల నాటి రాక్ పెయింటింగ్. ఇది మధ్యప్రదేశ్లో ఉంది. ఇది ఒక అద్భుతం. 30,000 సంవత్సరాల క్రితం ఎవరో ఆదిమ మానవులు రికార్డ్ చేసిన డీటెయిల్స్ ఇవి. ఈ డీటెయిల్స్ని బట్టి అప్పటికే మనిషికి యానిమల్స్ని జర్నీకి వాడడం అలవాటైంది. అంటే గుర్రాలను ఉపయోగించి ఒక చోటు నుంచి మరొక చోటుకి ప్రయాణించడం. 4,000 సంవత్సరాల క్రితం కట్టిన ఇల్లిది. వీటిని కాల్చిన ఇటుకలతో కట్టారు. ఇవి ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయి. ఈ కట్టడం సింధు నాగరికత, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తొలినాళ్ళలో జరిగింది. మనం ఇప్పుడు బ్రాంజ్ ఏజ్లోకి ప్రవేశిస్తున్నాం. అప్పటికే మనిషి పదునైన ఆయుధాలు చేసి వాటితో ప్రాణాలు కాపాడుకోవడం, వేటాడడం వంటివి చేయడం బాగా నేర్చుకొని ఉన్నాడు. 2,000 సంవత్సరాల క్రితం తవ్విన బావిది. చేసిన పాత్రలు, పెయింటింగ్స్, చిన్న చిన్న బొమ్మలు, ఆర్ట్ చూస్తే మనకివన్నీ ఎంతో అద్భుతంగా అనిపిస్తాయి. ఏదో తెలియని అనుభూతి. కాలక్రమంలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎంతో అభివృద్ధి చెందింది. డ్రైనేజ్ సిస్టమ్ని నిర్మించడం మొదలుపెట్టారు. ఇవన్నీ ఇవాల్టి గుజరాత్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ఇంకా పాకిస్తాన్లలో బాగా విస్తరించి ఉండడం మనం గమనించవచ్చు. ఈ నాగరికత ప్రపంచంలోని అత్యంత పురాతనమైన 3 నాగరికతలలో ఒకటి. ఈ సమయంలోనే వారు మెటలర్జీ, ఫార్మింగ్, మౌల్డింగ్, చేతి అల్లికలు వంటి వాటిలో నైపుణ్యాన్ని సంపాదించారు. మొహంజదారో టౌన్ ప్లానింగ్. ఇది చూస్తే ఇవాళ కూడా మనం ఇంత బాగా ప్లానింగ్ చేయగలమా అనిపిస్తుంది. ఇది 2,500 సంవత్సరాల టౌన్ ప్లానింగ్. గుర్తుంచుకోండి. మీకు ఇటువంటి పురాతనమైన వస్తువుల్ని చూడాలని ఉంటే గుజరాత్ వెళ్లాల్సిందే. అక్కడ ఉన్న మ్యూజియంలో వీటన్నింటినీ మనం చూసే అవకాశం ఉంది. ఈ రకంగా ఇండియా నుంచి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ప్రపంచమంతా ఎలా విస్తరించిందో చూడండి. మనం ఇప్పుడు చూడబోయేది ఐరన్ ఏజ్, లోహయుగం. ఈ సమయాన్నే మనం వేదిక్ పీరియడ్ అని కూడా అంటాం. ఈ సమయంలోనే వేదిక్ రిలిజన్ స్టార్ట్ అయింది. అది హిందూ మతానికి మూలం. 4 వేదాలలో మొట్టమొదటిదైన ఋగ్వేదం ఈ సమయంలోనే రచించబడిందని ప్రతీతి. అలా ఋగ్వేదంతోనే ఈ యుగం మొదలైంది. ఈ వేదంలోనే కౌరవుల గురించి కూడా ప్రస్తావన ఉంటుంది. మీరు చూస్తున్నవి కౌరవుల నాటి కాయిన్స్. ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మహాభారతం, రామాయణానికి సంబంధించిన స్క్రిప్ట్స్ కూడా ఈ కాలం నాటివే. హిందూ సాంప్రదాయానికి మూలమైన వేదిక్ రిలిజన్ ప్రకారం ఈ యుగం ఎంతో ముఖ్యమైంది. ఈ యుగంలో హ్యూమన్ స్కిల్స్ ఎంతో అభివృద్ధి చెందాయి. సులభంగా పనులు చేసుకోవడానికి యంత్రాలు కనిపెట్టారు. ఇది ఐరన్ ఏజ్. ఈ టైంలోనే ఇండియాలో ఐరన్తో వెపన్స్ చేయడం నేర్చుకున్నారు. ఇక మిడీవల్ పీరియడ్ గురించి చూద్దాం. దీన్నే మధ్యయుగం అని కూడా అంటాం. ఈ సమయంలో ఇండియాలో మరో 2 ముఖ్యమైన మతాలు ప్రారంభమయ్యాయి. అవే జైనిజం, బుద్ధిజం. ఆ సమయంలో ఆర్కిటెక్చర్ కొత్త పుంతలు తొక్కింది. అద్భుతమైన దేవాలయాలు, జైన బౌద్ధ మందిరాలు నిర్మించబడ్డాయి. చారిత్రకంగా ఈ సమయం ఇండియాకు ఎంతో ముఖ్యమైంది. మన రాజ్యాల ప్రభావం ప్రపంచమంతా విస్తరించింది. అటువంటి మొదటి సామ్రాజ్యం మగధ సామ్రాజ్యం. అది నార్త్ ఇండియా అంతటా వ్యాపించింది.
ఆ తర్వాతి కాలంలో నందా ఎంపైర్ మరింత ప్రభావం చూపించింది. ఎంతలా అంటే ప్రపంచాన్నే జయించాలనుకున్న అలెగ్జాండర్కి తిరుగు ప్రయాణం ఎలా చేయాలో నేర్పించింది. 325 BC అలెగ్జాండర్ ఇండియా పైన అటాక్ చేసిన సమయం. ఆ సమయంలో పంజాబ్ని పరిపాలిస్తున్న పురుషోత్తముడు అనే రాజును ఢీకొన్నాడు. ఈ రాజును గ్రీకు వాళ్ళు పోరస్ అని కూడా పిలుస్తారు. ఆ యుద్ధమే అలెగ్జాండర్ చివరి యుద్ధం. భీకరంగా యుద్ధం చేసిన తరువాత పోరస్ ఓడిపోతాడు. కానీ అలెగ్జాండర్కి ఒక విషయం అర్థమవుతుంది: ఇండియా లోపలికి వెళ్ళి యుద్ధం చేసి గెలవడం కష్టం అని. ఎందుకంటే ఆ తర్వాత ఫైట్ చేయాల్సింది నందా ఎంపైర్తో. వాళ్ళ దగ్గర అశేష సైనావాహిని ఉంది. 10,000 యుద్ధ ఏనుగులు, లక్షల కొద్దీ గుర్రాలు, లక్షల కొద్దీ సైన్యం. వీటన్నింటి గురించి తెలుసుకున్న అలెగ్జాండర్ గెలుచుకున్న ఆ పంజాబ్ ప్రాంతాన్ని తిరిగి పురుషోత్తముడికి అప్పగించి గ్రీక్ బయలుదేరుతాడు. అలా బయలుదేరిన అలెగ్జాండర్ మార్గమధ్యంలోనే మరణిస్తాడు. 300 BC ఈ టైంకు ఇండియాను పరిపాలిస్తున్నది అశోకుడు. అశోకుని ప్రభావం ఎలా ఉండేదో చూడండి. ఆ సమయంలో కట్టిన పిల్లర్స్ ఇంకా ఉన్నాయి. వాటిని మనం అశోక్ పిల్లర్స్ అని పిలుస్తుంటాం. ఆ పిల్లర్ పైన ఉన్న 3 సింహాల గుర్తే మన భారతదేశపు గుర్తు. అప్పుడు ప్రాణం పోసుకున్న అజంతా ఎల్లోరా శిల్పాలు, బౌద్ధారామాలు, జైనాలయాలు ఇప్పటికీ ఎంతో ప్రత్యేకం. అశోకుని పాలన చివరి దశకు వచ్చేటప్పటికీ ఆయన ప్రభావం మరిన్ని దేశాలకు విస్తరించింది. గ్రీక్ హిస్టారియన్స్ అశోకుని గురించి ప్రత్యేకంగా వాళ్ళ గ్రంథాల్లో రాసి ఉన్నారు. ఆ తరువాతి కాలక్రమంలో భారత్ చదువులకు నిలయమైంది. నలందా యూనివర్సిటీ ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. ఇక దక్షిణ భారతంలో అంతటి ప్రభావం చూపిన వాళ్ళలో చోళులు ప్రముఖులు. కేవలం ఇండియానే కాదు, వాళ్ళు థాయిలాండ్, ఇండోనేషియా, మలేషియా, శ్రీలంక, సింగపూర్ ఇలా చాలా దేశాలనే ప్రభావితం చేశారు. దానికి ఆనవాళ్ళు ఇప్పటికీ ఆ దేశాల్లో ఉన్న భారతీయ సంప్రదాయాలు. లేట్ మిడీవల్ టైం, మధ్యయుగం చివరి దశ. మొఘల్స్ ఇండియాపై దండయాత్ర చేసిన సమయం. అలావుద్దీన్ ఖిల్జీ చిత్తూరు ఫోర్ట్ని ఆక్యుపై చేసుకోవడం, ఢిల్లీ సుల్తానేట్ రావడం, బాబర్, అక్బర్ మొదలగు చాలామంది మొఘల్స్ ఇండియాని రూల్ చేయడం ఈ సమయంలోనే జరిగింది. వారి సమయంలో జరిగిన మంచి కట్టడాలు కూడా చాలా ఉన్నాయి. ప్రముఖంగా తాజ్మహల్, రెడ్ ఫోర్ట్ గురించి ప్రస్తావిస్తారు. మొఘల్స్ పరిపాలిస్తున్న సమయంలో వాళ్ళని తీవ్రంగా ప్రతిఘటించింది 2 సామ్రాజ్యాలు. ఒకటి మరాఠాలు, 2 విజయనగర సామ్రాజ్యం. ఇప్పుడు మీరు చూస్తున్నది విజయనగర సామ్రాజ్యంలో ఏనుగులు రెస్ట్ తీసుకునే ప్లేస్. ఇది మార్కెట్ ప్లేస్. రత్నాలు రాసులుగా పోసి రాయల కాలంలో అమ్మేవారనేవారు. అది ఇక్కడే. ఆ సమయంలో విజయనగర సామ్రాజ్యం సిరి సంపదలతో తలతూగింది. ఈ కాలం చివరి దశకు వచ్చేటప్పటికీ మరో ప్రముఖ మతం ప్రాణం పోసుకుంది. అదే సిక్కిజం. ఇక మనం చూడబోయేది ఆధునిక కాలం, వలసవాదం, మోడర్న్ ఇండియా అండ్ కలోనియలిజం. వ్యాపారం చేసుకుంటామని ఇండియాకు వచ్చిన బ్రిటిష్ వాళ్ళు నెమ్మదిగా పాలించే ప్రయత్నం చేశారు. చివరికి ఇండియా మొత్తం బ్రిటిష్ వారి కిందకు వెళ్ళిపోయింది. రత్నాలు రాసులుగా పోసి అమ్మిన చోట ఆకలికి చనిపోయే రోజులు వచ్చాయి. ఆహార పదార్థాలు పండించడం తగ్గించి ఇండియన్స్తో టీ ఎస్టేట్లు, రబ్బర్ ఎస్టేట్లు, కాటన్ వంటివి పండించడం చేయించారు. దాంతో ఎక్కడ లేని కరువు, ఎంతోమంది ఆకలితో చనిపోయారు. భారత స్వాతంత్ర సమరంలో మొట్టమొదటి ఘట్టం 1857 సిపాయిల తిరుగుబాటు. ఝాన్సీ లక్ష్మీబాయి మరికొంతమందితో కలిసి బ్రిటిష్ వారిపై ఎదురుతిరిగింది. ఆ తిరుగుబాటు విఫలమైంది. కానీ అది మరెందరికో స్ఫూర్తినిచ్చింది. మరో తిరుగుబాటుకు అంకురార్పణ చేసింది. అణచివేతకు పరాకాష్ట జలియన్ వాలాబాగ్ ఘటన. 100 మందిని ఒక ఇరుకైన ప్రదేశంలో ఉంచి కాల్చి చంపిన సంఘటన. రవీంద్రనాథ్ ఠాగూర్, వివేకానంద వంటి వారు ప్రజలలో వారి రచనలతో ఆత్మవిశ్వాసం నింపారు. భగత్ సింగ్ ఏకంగా బ్రిటిష్ వాళ్లపై బాంబుల దాడి చేసి ఉరికంబం ఎక్కాడు. సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ అనే సైన్యాన్ని నడిపి బ్రిటిష్ వారిని గడగడలాడించాడు. మహాత్మా గాంధీ మరెందరో ప్రముఖులతో కలిసి జాతి మొత్తాన్ని ఒకే మాటపై తీసుకువచ్చారు. అదే క్విట్ ఇండియా. నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి వారిని కలుపుకొని గాంధీ గారు ఎన్నో అహింసాయుతమైన పోరాటాలు చేశారు. చివరికి బ్రిటిష్ వారు దేశాన్ని ఇండియా, పాకిస్తాన్గా విభజించి స్వాతంత్ర్యం ప్రకటించాల్సి వచ్చింది.
విభజన సందర్భంగా జరిగిన అల్లర్లలో సుమారుగా 10 లక్షల మంది చనిపోయారు. అది స్వతంత్ర భారతావనిపై పడ్డ మొట్టమొదటి మచ్చ. మువ్వెన్నెల జెండా 1947 ఆగస్టు 15 రెపరెపలాడుతూ పైకి లేస్తూ స్వాతంత్రాన్ని ప్రకటించుకుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కృషి వలన రాజ్యాంగం తక్కువ సమయంలోనే ఇండియాకి అందింది. ఇవాళ మనకున్న హక్కులు, ఫ్రీడమ్ అన్ని రాజ్యాంగం వలనే. ఆ తర్వాతి కాలంలో ఇండియా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎంతో అభివృద్ధి చెందింది. ఇప్పుడు మనం USA, చైనా లాంటి దేశాలతో పోటీపడి ముందుకు సాగుతున్నాం.